నన్ను ప్రేమించేవాడు నా తండ్రి చేత ప్రేమింపబడును. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. ఏ ప్రేమ దొరకక విసిగిపోయావా? నమ్మిన వారు మోసం చేశారా? నా అనుకున్న వారు దూషించారా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే వారు తిరిగి నిన్ను ప్రేమిస్తారో లేదో చెప్పలేం. ఎందుకంటే నీకు కలిగిన ఇష్టం అంత ప్రేమ వారికి కలగకపోవచ్చు. కానీ క్రైస్తవులుగా ఆ భరోసా మనకుంది. మన యేసయ్య నువ్వు ప్రేమిస్తే దానికంటే రెట్టింపు ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. నీ భర్తకో, భార్యకో, నీ ప్రియుడు, నీ ప్రియురాలుకో, నీ స్నేహితులకో మరెవరికి నీ ప్రేమని ఇచ్చేయకు. వారు నిన్ను ఎప్పుడైనా ఎప్పటికైనా మోసం చేయొచ్చు, మధ్యలో వదిలిపెట్టేయొచ్చు. నీ మొదటి ప్రేమను నిన్ను కన్న క్రీస్తుకు మాత్రమే ఇవ్వటానికి ప్రయత్నించు. నన్ను ప్రేమిస్తాడా అని సందేహము లేకుండా రెట్టింపు ప్రేమతో నిన్ను ప్రేమిస్తానని మాట ఇచ్చాడు. నిన్ను మోసం చెయ్యడు. ఆ ప్రేమ మధ్యలోనే వదిలిపెట్టేయడు. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వత కాలముండును.